హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మనలను జ్ఞాపకం చేసుకుని ఈ శ్రేష్టమైన సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. అందును బట్టి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు మనం వాక్య ధ్యానముగా మన అంశం ఏమై ఉన్నదంటే మోషే చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనల విషయాలలో మోషే ప్రార్థన చేసినప్పుడు జరిగినటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మూలవాక్యముగా నిర్గమాకాండము 32వ అధ్యాయము 11వ వచనం నుంచి దేవుని వాక్యము ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నిర్గమాకాండము 32వ అధ్యాయము 11వ వచన భాగం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేయబడుచున్నది. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చెదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలు మనకు స్పష్టంగా బయలుపరచబడుచున్నవి. మోషే ప్రార్థన చేసినటువంటి కార్యములు కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యములో మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుంటున్నాడు. ఎవరి విషయం, ఎవరి కోసము అంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల కోసము బ్రతిమలాడుకున్నట్లుగా ఈ దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది? దేవుని యొక్క కోపము అంటే ఆయన ప్రజలను ఐగుప్తు దేశములో నుండి రప్పించి ఉన్నారు. తిరిగి మరలా దేవుని కోపం అంట వారి మీదకి రవ్వులుకుందంట. కాబట్టి ఇప్పుడు దేవునికిని ఆ ఇశ్రాయేలీల ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నటువంటి ఈ మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఐగుప్తు దేశములో నుంచి నీవే నీ మహాశక్తి వలన బాహుబలము వలన అక్కడ నుంచి రప్పించావుగా ప్రభువా, తిరిగి మరలా నీ ప్రజల మీద నీ కోపము మండనేలా దేవుణ్ణి ప్రార్థనలో అడుగుతూ ఉంటున్నాడు మోషే. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయనని ఐగుప్తీయులు. అవును కదా, అసలే మనుషులకి నాలుకేముండదంట, చెప్పాలి, ఏముండదు, నరం ఉండదు. ఈ నరం లేని నాలుక ఏం చేస్తుంది? ఎటైనా మాట్లాడుతుంది. ఆ టైంలోనేమో దేవుడు చేసినటువంటి అక్కడ కొన్ని కార్యాలను బట్టి, సూచక క్రియలను బట్టి వారు భయపడిపోయి నీ ప్రజలను నీవు తోడుకుని వెళ్ళయ్యా అని చెప్పి వదిలేసాడు. కానీ వెనక వచ్చాడు దేవుడు. ఏం చేశాడంటే ఆ సముద్రముల వారిని నశింపచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మరలా వారు ఏం చెప్పుకుంటారంట? ఇక్కడున్నటువంటి వారిని అందరినీ తీసుకువెళ్ళి ఆ అరణ్యాలలో, ఆ కొండలలో వారిని చంపటానికే ఇలాగూ ప్లాన్ చేసాడు అని చెప్పి వారందరూ ఏమనుకుంటారంట?
రాంగుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుని దగ్గర ఆ విషయాలు తెలియజేస్తున్నాడు. ఈ రీతిగా ఐగుప్తీయులందరూ చెప్పుకొనటం ఎందుకు? కాబట్టి దేవుని దగ్గర అంటున్నాడు కదా, నీ కోపాగ్ని నుండి మళ్ళుకుని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఒక్కసారి దయతో నీవు వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎందుకంటే నీ కోపాగ్ని నుండి నీవే మళ్ళుకోవాలి. అలాగూ ఒకవేళ నీ కోపము వారి మీద నుంచి మళ్ళుకోకపోతే వారి పరిస్థితి ఏంటి, ఆ తరువాత జరిగే మాటలు ఎలాగూ ఉంటాయి ప్రభు అని చెప్పి దేవుని దగ్గర దాని గురించి ఆ విషయంలో ఆ కీడు చేయకుండా ఉండమని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పితరులను జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ప్రార్థనలో. అలాగే నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి, అంటే దేవుడు చేసినటువంటి ప్రమాణమును తిరిగి మరల దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆనాడు మీరు ప్రమాణం చేశారుగా ప్రభువా, నీ ప్రజలకు ఈ రీతిగా హక్కుదారులు అవుతారని, ఆ సమస్త భూమి మీద మీ సంతానానికి ఇస్తానని చెప్పి ఇవన్నీ మీరు చేసినటువంటి ప్రమాణాలే కదా. కాబట్టి ఒకసారి మీరు దానిని కూడా జ్ఞాపకము చేసుకో. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. మోషే ఏం ప్రార్థన చేశాడు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని సంతాపపడమన్నాడు. తిరిగి దేవుడు మరలా మోషే చేసిన ప్రార్థన ఆలకించి ఆ ప్రజల విషయంలో ఆయన ఏం చేస్తున్నారంట? సంతాపపడుతూ ఉన్నారు. హల్లెలూయా. అంటే మన దేవుడు మనవలే కఠిన హృదయం కలిగిన దేవుడు కానే కాదు. కాబట్టి మనం చేసే ప్రార్థన కూడా మన దేవునికి సంతాపము కలిగించేలాగా ఉండాలి. మోషే ఆయన కోసం ప్రార్థన చేసుకోవాల, ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేయలే. ఇన్ని కష్టాలు పడ్డాను, ఇన్ని బాధలు పడ్డాను, నన్ను మార్గమధ్యంలో నేను అక్కడికి వెళ్ళి అన్ని బాధలు పడి వారిని విడిపించి తీసుకొస్తుంటే నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా జీవిస్తున్నారు కదా, మాటి మాటికి నాకు విసుగుదల కలిగిస్తున్నారు, వీరి కోసం నేను ఎందుకు ప్రార్థన చేయాలి, నశిస్తే నశించిపోతారులే అని చెప్పి వారి విషయంలో అశ్రద్ధ కూడా చేయలేదు. ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర ప్రాధేయపడి ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. చూడండి, మోషే ప్రార్థన చేసిన తర్వాత ఎలాంటి కార్యాలు జరిగినాయో ఇవన్నీ కూడా మనం చూద్దాం. మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ నిర్గమకాండములోనే మోషే ప్రార్థన చేసినప్పుడు వారందరి విషయంలో దేవుడు చేసినటువంటి కార్యము, మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే మన్నాను కురిపించాడు. మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే ప్రార్థన ఎలా ఉంది అంటే మన్నాను కురిపించిన ప్రార్థన. వెంటనే నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. చూడండి, దేవుని దగ్గరంట ఈయన ప్రార్థన చేశాడంట, వారికి ఆహారము కావాలి ప్రభు అని. అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద వారందరూ ఏం చేస్తున్నారంటే సణుక్కుంటూ గొనుక్కుంటూ వారు ఉన్నారు. వారు సనుగులు గొనుగులు చూసినటువంటి మోషే దేవుని దగ్గర వారికి ఆహారము కావాలని చెప్పి ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావక పోతుమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపటానికి అరణ్యంలోకి మమ్మను అక్కడ నుండి తోడుకుని వచ్చారా అని చెప్పి మాట్లాడుచూ ఉంటే మోషే దేవుని దగ్గర ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు అంటున్నారు కదా, నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపిస్తాను, కానీ దేవుడు అంటున్నాడు వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి. అవును కదా, నువ్వు అడిగింది దేవుడు నీకు ఇస్తున్నాడు,
మరలా దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవించాలిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలిగా, ఆయన కొరకే బ్రతకాలి కదా. చేసిన మేలును అనుభవిస్తున్నావు, కొద్దిగా ఏదైనా చిన్న సమస్య వచ్చినా, ఏదైనా కొదువు వచ్చినా కానీ వెంటనే ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మర్చిపోతూ ఉంటున్నారు, కార్యాలు మర్చిపోతూ ఉంటున్నారు, సణుగులు గొణుగులు. కాబట్టి అందుకు దేవుడు అంటున్నాడు కదా, నేను వారికి ఆహారాన్ని ఇస్తాను, కానీ వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యమో ఆనాడే కూర్చుకోవాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటగా మోషే ప్రార్థన ఎలాంటిదిగా ఉంది అంటే మన్నాను కురిపించినటువంటి ప్రార్థన. మోషే ప్రార్థన ఎలా ఉంది? మన్నాను కురిపించిన ప్రార్థన వలె ఉన్నది. అక్కడే మనం చూస్తే 15వ వచ్చిన భాగంలో చూస్తే, ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట. దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించారు, ఒక ఆజ్ఞను కూడా జారీ చేశారు, ఏనాటి బత్యం ఆనాడే కూర్చుకోవాలని. వారికి అదేంటిదనేది కూడా అర్థం కాలేదంట. అప్పుడు వారు అంటున్నారు కదా, ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకున్నారంట. అంటే ఇప్పుడు వీళ్ళు దేవుడు ఏమని చెప్పారు? నేను ఒక ఆజ్ఞని ఇస్తున్నాను, ఆజ్ఞ ప్రకారం వారు జీవిస్తారో లేదో అని మాట్లాడారు. ఇప్పుడు మోషే దేవుడు చెప్పిన మాటను ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశారు. ప్రభువు మీకు ఇచ్చినటువంటి ఆహారం ఇది మీరు తినటానికి దేవుడు ఇచ్చాడు, కానీ దేవుడు ఒక ఆజ్ఞను కూడా ఇచ్చారు. ఆహారముతో పాటు ఒక ఆజ్ఞను కూడా ఇచ్చారయ్యా. అదేంటి అంటే కుటుంబంలో తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పునే దానిని సమకూర్చుకోవాలి. తన గుడారములోనున్న వారి కొరకు ఏం చేయాలంట? ఒక్కొక్కడి కొరకు ఒక్కొక్క ఓమేరే కూర్చుకోవాలి. అట్లా హెచ్చు తగ్గులుగా కూర్చుకోవటానికి వీల్లేదు, ఇది ప్రభువిచ్చిన ఆజ్ఞ అని చెప్పి మోషే వారితో మాట్లాడితే వారేం చేస్తున్నారంట? అసలు ఆహారం లేదని బాధపడుతున్నాం కదా, దేవుడు జ్ఞాపకం చేసుకుని మనకి ఆహారాన్ని ఇచ్చారు, సరే మనకి ఏ రోజుకి ఆ రోజు ఆహారం ఇస్తానని సెలవిచ్చారు కాబట్టి చెప్పినట్లుగా చేద్దామని వారిలో ఉందంటే ఒక్కరిలో కూడా లేదు. కొంతమంది ఎక్కువగాను కొంతమంది తక్కువగా కూర్చుకున్నారంట. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేదు, దేవుని ఆజ్ఞను అనుసరించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయంలో నిర్గమకాండము 8వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, ఏటిలో కప్పల విస్తారముగా పుట్టును, అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచము మీదికి చూడండి, నీ పడక గదిలోనికి నీ మంచము మీదికి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదికి నీ పొయ్యిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుందా? ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించటానికి నా జనులను పోనిమ్మయ్యా అని చెప్పి, నీవు వారిని పోనీయకపోతే ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటిని కప్పల చేత బాధిస్తాను అని చెప్తే ఆయన ఏం చేయలేదు, ఆ మాట వినలేదు. అప్పుడేమైనాయి అంట? ఆ ఏటిలో కప్పలంట విస్తారముగా పుట్టుతాయి అంట. అవి ఎక్కడెక్కడికి వెళ్తాయి అంట? ఎక్కడెక్కడికి వెళ్తాయి అంట? ఆ కప్పలు ఇంట్లోనికి వెళ్తాయి, పడక గదిలోకి వెళ్తాయి, మంచం మీదకి వెళ్తాయి, సేవకుల ఎండ్లలోనికి, నీ జనుల మీదకి, నీ పొయ్యిలలోనికి. అర్థమవుతుందా? ఏ ప్లేసు వదిలిపెట్టవంట ఆ కప్పలు, విస్తారంగా పుట్టేసినాయి. కాబట్టి ఈ కప్పలన్నీ కూడానంట పొయ్యిలోకి వెళ్తాయంట, పిండి పిసుకు తొట్లలోకి కూడా ఎక్కుతూ వస్తాయంట. అంటే నువ్వు తినే ఆహారంలోకి, నువ్వు వండుకోవటానికి రగిలించిన నీ పొయ్యిలోకి, నువ్వు పండుకోవటానికి ఎక్కే మంచం మీదకి, అసలు నీ పడక గదిలోకి, నీ ఇండ్లలోకి కప్పలు ప్రవేశిస్తాయి.
ఇప్పుడు వాటి మధ్యలో ఎలా ఉంటారు? అర్థమవుతుందా? వాటి మధ్యలో ఉండాలంటే చాలా కష్టం కదా. కాబట్టి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నారు కదా, ఈ రీతిగా ఎలాగూ జరుగుద్ది అని వారికి తెలియచేసి ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిచ్చినట్లుగానే అక్కడ జరిగింది. దేవుడు సెలవిచ్చినట్లుగానే అక్కడ జరిగింది. కాబట్టి ఇప్పుడు వారు పిండి పిసుకు తొట్లలోకి వెళ్ళిపోయి కూర్చున్నాయి. వారికి ఆకలేస్తుంది. వారికి సమకూర్చుకున్నారు పిండిని, కానీ అది వండుకొని తినగలరా? ఎందుకని? పాడైపోయింది, కప్పలెక్కినాయి కదా. కాబట్టి దానిని ఎవరు కూడా ఆహారానికి వినియోగించుకోలేరు. తినటానికి ఉంది కానీ వినియోగించుకోవటానికి అవకాశం అనేది లేకుండా పోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రీతిగానే వారికి జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, కీర్తనల గ్రంథములో దేవుని వాక్యం తెలియచేయబడుచున్నది. 78వ అధ్యాయము 24వ వచనములో, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవుడు ఏం చేశారంట? ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించారు, ఆకాశ ధాన్యము దేవుడు వారికి అనుగ్రహించారు. అక్కడ చూస్తేనేమో ఐగుప్తీయులు తినటానికి లేకుండా చేసాడు దేవుడు. ఇక్కడ చూస్తే మోషే ప్రార్థన మన్నాను కురిపించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడి దగ్గర మోషే చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆలకించారు. కాబట్టి ఆ ప్రజలకు దేవుడు ఏమిచ్చారు? సమృద్ధి అయిన ఆహారమునిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండవదిగా మనం చూస్తే మోషే ప్రార్థన దేవుని కోపము నుండి తప్పించినటువంటి మధ్యవర్తి ప్రార్థనలాగా ఉంది. మోషే ప్రార్థన ఎలా ఉంది? దేవుని కోపము నుండి తప్పించిన మధ్యవర్తి ప్రార్థన. నిర్గమాకాండము 32వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, దేవుడు ఏం చేశారండి? వారి ప్రార్థన ఆలకించి తిరిగి వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మోషే చేసిన ప్రార్థన దేని నుంచి విడుదల పొందటానికి సహాయం అయ్యింది అంటే దేవుని కోపము నుండి తప్పించినటువంటి ఒక మధ్యవర్తి ప్రార్థనలాగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలకును దేవునికి మధ్యలో మోషే ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ కోపము నుండి వారిని తప్పించి ఉన్నారు. ఉదాహరణకు మోషే ఇశ్రాయేలుల కొరకు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనను మనం చూస్తే సంఖ్యాకాండములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం నుంచి చూస్తే, యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్యమియ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించెదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లా, నేను అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా, నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు కదా. అంటే దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు ఇదంతా కూడా. 25వ వచనం వరకు మనం చూస్తే ఈ రీతిగా దేవుడు చేసినటువంటి వారికి చేసిన కాపుదల విషయములో, ఆహారం విషయములో, ఐగుప్తు దేశములో నుంచి రప్పించిన
విషయం కానీ ప్రతిదీ కూడా దేవునికి జ్ఞాపకం చేస్తూ వారైతే ఎలాగూ అనుకున్నారు కదా, నీవు ఇలా చేసుకుంటూ వారిని నడిపించావు కదా ప్రభువా, దీర్ఘశాంతుడువు నీవు. దేవునితో మాట్లాడుచున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు ఏమంటున్నారు? యెహోవా ఏమంటున్నాడు? ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేస్తారు. అవును కదా, వారేం చేస్తున్నారు? మార్గమధ్యములో అలక్ష్యము చేస్తున్నారు. ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటి చూసి నన్ను నమ్మకుండా ఉంటారు. ఈ ప్రజలు ఎన్నాళ్ళ వరకు అలక్ష్యం చేస్తారయ్యా? ఎన్నాళ్ళ వరకు నేను ఎన్నో కార్యాలు చేశాను కదా వారి మధ్యలో, సూచక క్రియలు, వీటన్నిటిని నమ్మకుండా ఎన్నాళ్ళు ఉంటారు? ఒకవేళ నేను వారికి స్వాస్యం ఇవ్వకుండా తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టేస్తాను అని ఎవరితో అంటున్నారు? మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. మోషే వారి కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుచు ఉంటున్నాడు, నీ వలన నేను గొప్ప జనాన్ని పుట్టిస్తాను. వీరు మర్చిపోతున్నారు, చేసిన మేలును మర్చిపోయేవారుగా ఉన్నారు. వీరి కోసమా నువ్వు చేసేది ప్రార్థన? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అంతటితో ఆగిపోకుండా ఏమంటున్నాడు అంటే యెహోవాతో ఇట్లా అంటున్నాడు, అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి వింటారుగా ప్రభువా, ఐగుప్తు దేశములో నుంచి రప్పించి అక్కడ ఎన్నో తెగుళ్ళ చేత వారిని హింసించి బాధ పెట్టి మరలా ఇక్కడ ఈ ప్రజల విషయంలో నువ్వు ఇలా చేస్తే ఐగుప్తీయులందరూ కూడా ఈ విషయాన్ని వింటారు కదా. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. అవును కదా, యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, అలాగే నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద ఉంటుందని. అవును కదా, ఎలా ఉన్నాడు? వారి చెప్పులు అరిగిపోకుండా, వారి వస్త్రాలు మాసిపోకుండా, వారు అలసిపోకుండా, దాహం అంటే దాహాన్ని, ఆకలంటే ఆకలిని తీర్చినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన యెడల నీ కీర్తిని గూర్చి వినినటువంటి జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించదనని చెప్పుకుంటారుగా ప్రభువా. అన్యాయంగా మాట్లాడుకుంటారుగా, జరిగింది ఒకటైతే ఇంకొకటి చెప్పుకుంటారు కదా అని చెప్పి దేవునికి అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ, నీవు దీర్ఘశాంతుడివయ్యా, కృపాతిశయుడివి, దోషమును అతిక్రమమును పరిహరించువాడువు, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. దేవుని దగ్గర మాట్లాడుచూ ఉంటున్నాడు. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని దేవునితో చెప్పి ప్రార్థన చేస్తున్నాడంట మోషే. అప్పుడు నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండు, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వెనుక నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడరు. దేవుడు మాట్లాడుచున్నాడు మోషేతో. మోషే ప్రార్థన ఆలకించి తిరిగి మరలా జవాబిస్తూ ఉంటున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? నేను ఐగుప్తులో అరణ్యములోను చేసిన సూచక క్రియలు, నా మహిమను చూసిన ఈ మనుష్యులందరూ ఈ 10 మారులు నా మాట వెనక నన్ను పరిశోధించారయ్యా. 10 మారులు కూడా దేవుని మాట వినలేదంట, పరిశోధిస్తూనే ఉన్నారంట దేవుణ్ణి. కాబట్టి వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. కాబట్టి నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను
అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాని స్వాధీనపరుచుకొనును. అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పోండి అని చెప్పేశాడు. అంతే, నేనేం చేయనులే, మీరు వెళ్ళండి, నా కోపము నేను వెనక్కి తీసుకుంటున్నాను. కానీ దేవుడు ఒక శిక్ష మాత్రం వేశాడు. ఈరోజు మనమైనంతే. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపి ఆయన ఎరిగినటువంటి దేవుడు, నీ పట్ల ఒక ప్రణాళిక వేసినటువంటి దేవుడు. కానీ ఒకవేళ కొంతకాలము దేవుని చిత్తాన్ని ప్రణాళికను గుర్తించకుండా మన ఇష్టానుసారముగా మనము మన జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఒకానొక సమయంలో రక్షించబడవు. అప్పటి నుంచైనా దేవుని మాట వినాలి కదా. వారు ఎన్నో శోధనలు బాధలతో అక్కడ అనుభవించి ఉన్నారు. దేవుడు జ్ఞాపకం చేసుకుని మోషేని పంపించి తిరిగి రప్పించారు కదా. అప్పుడైనా దేవునికి లోబడాలి కదా. మార్గమధ్యములు 10 మారులు తిరిగి ఆయనను శోధిస్తూ ఆయన మాట వినకుండా బాధ పెట్టారంట. మన క్రియల చేత, మన మాటల చేత, మన ప్రవర్తన చేత, మనకున్న అవిశ్వాసము చేత, ఆధ్యాత్మిక లేమి చేత అనేక మార్లు నీవు దేవుణ్ణి బాధ పెట్టుచున్నావేమో. దేవుడు వారికి ఒక శిక్ష వేశాడు. నా కోపం నుండి అయితే నేను మళ్ళుకుంటాను, కానీ వారు చేరవలసినటువంటి దేశంలోనికి, వారు చూడవలసినటువంటి దేశాన్ని, స్వాధీనపరచుకోవలసినటువంటి దానిలోనికి వారు వెళ్ళరు. అసలు మన భక్తి దేనికోసం? అవును కదా, మన భక్తి దేనికోసం? మనం బ్రతుకుతున్నది దేనికోసం? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అనుకోవచ్చు, నేను రక్షణ పొందింది నా కుటుంబంలో మేలు కోసమే, ఉద్యోగం రావటం కోసమో, లేకపోతే వస్తే పొందుతాను అనుకోవటమో. ఇంకా ఇట్లాంటివి చాలా ఉంటాయి. నాకున్న బలహీనత పోతే నేను రక్షణ పొందుతాను కదా. ఇట్లా దేవుని దగ్గర ఏంటంటే బేరం ఆడుతూ ఉంటారు. నీ బేరాన్ని బట్టి నువ్వేం పోగొట్టుకుంటున్నావు తెలుసా? ప్రభువు ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. నువ్వు ఏ విషయంలో బేరమాడి దేవుని దగ్గరకు వచ్చావో ఆ కమిట్మెంట్తో ఏం చేస్తున్నావు అంటే, నీకు ఉన్న బలహీనత పోగానే దేవుని మర్చిపోతున్నావు. దేవునికి ఇష్టంగా నువ్వు జీవించట్లేదు కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? నీ బలహీనత వరకే నిన్ను స్వస్థపరిచి వదిలేస్తున్నాడు. అంతే. నువ్వు చేరవలసిన దేశానికి నీవు చేరవంట. ఎవరు చేరతారు? ఆ చేరే ఆయన జీవితం ఎలా ఉందంట? నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత. అర్థమవుతుందా? ఎలాంటి మనసు ఉండాలి దేవుణ్ణి నువ్వు సేవించేటప్పుడు, ఆయనను వెంబడించేటప్పుడు, ఆయనను కొనియాడేటప్పుడు ఎలాంటి మనసు ఉండాలి? మంచి మనసు ఉండాలి. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి. అంతేకాని బేరాలాడుకుంటూ మా ఇంట్లో ఈ కార్యం చేస్తే, నాకున్న బలహీనత పోతే, నాకున్న అవసరత తీరితే, అప్పులు తీరితే కదా, నేను బ్రతకటానికి ఏదైనా ఒక ఆధారం దొరికితే, నా పిల్లలకి ఎలా జరిగితే, ఇట్లా మనం బేరాలాడుకునేది మారు మనసు అని అనబడదు. దేవుని కొరకు నీవు జీవించు, మంచి మనసుతో నీవు దేవుణ్ణి వెంబడించు, నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించు. నీకు ఏది అవసరమో అది దేవుడు కాలేబు అడిగాడా? అలా జీవించాడు కాబట్టి దేవుడు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. అంతే. హల్లెలూయా. ఆ గిఫ్ట్ నీవు పొందుకోవాలి. ఈ లోకములో ఎక్కడ అది దొరకదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ కష్టాలే రావచ్చు, బాధలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఆర్థిక పరిస్థితులు రావచ్చు, మనం అనుకున్నవన్నీ మనం పొందుకోకపోవచ్చు. నీ మంచి కోసం ఏదైనా దేవుడు నీకు చేస్తారు. దాని విషయంలో సంతృప్తి కలిగి ఏం చేయాలంటే, దేవుని దగ్గర మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో దేవుని అనుసరిస్తే ఆ హేతువు చేత దేవుడు ఏం చేస్తాడంట? ఆ దేశంలో మనలను ప్రవేశపెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏది ఏమైనా కానీ మోషే ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రార్థన చేశాడు. ఏ విషయంలో? దేవుని కోపము నుండి తప్పించే విషయంలో. ఒక మధ్యవర్తిగా ఉండి ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ కోపము నుండి, ఆ ఉగ్రత నుండి, ఆ శాపము నుండి మళ్ళుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే ప్రార్థన స్వస్థతలు జరిగించినటువంటి ప్రార్థన. మోషే ప్రార్థన ఎలాంటి ప్రార్థన?
స్వస్థతలు జరిగించిన ప్రార్థన. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూస్తే, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా. ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకొనవలెను అని దేవుడు మాట్లాడుచున్నారు. ఎవరండి? ఎవరు చూసారా? వాళ్ళ అక్కే. అక్క కోసం ప్రార్థన చేస్తున్నాడు మోషే. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఎలా ప్రార్థన చేస్తున్నాడంట? ఎలుగెత్తి. హల్లెలూయా. ఏ విషయములో? స్వస్థత విషయములో. ఏ విషయములో? నీకు విశ్వాసం ఉండదు, నీకు నమ్మకం ఉండదు, కానీ దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరు? సేవకులు చేయాలి, విశ్వాసులు చేయాలి. నీకు మాత్రం నమ్మకం ఉండదు, విశ్వాసము ఉండదు, దేవుని మీద ఆధారపడవు. నువ్వు చేయవలసినవన్నీ చేస్తూనే దేవుడు స్వస్థపరచలేదు. ప్రార్థన చేసేము, ఉపవాసాలు ఉన్నాము కదా, ఎన్నిసార్లు చేసినా కానీ అసలు జరగలేదు అని మరలా మనం చెప్తూ ఉంటాం. నీకు నమ్మకం ఉండాలిగా. దేవుని మీద మాత్రమే నీవు ఆధారపడినట్లయితే దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. అట్లా కాకుండా ఇక్కడ ప్రార్థనే చేయవలసినవి చేస్తూనే ఉంటాం. నీకు ఏది అక్కడికి వస్తుందండి? ఇటు ఇది జరగదు, అటు అది జరగదు. నీ మూఢ నమ్మకంతో ఏదో నమ్ముతున్నావు, దాని మీద ఆధారపడుతున్నావు, ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకి ఏం కలిగిందంట? కుష్ఠరోగం వచ్చిందంట. ఎట్లాంటిది అంటే, అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదైపోయిందంట. ఎప్పుడైతే మోషేను విమర్శించి మాట్లాడిందో, వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆమెకు ఒక కుష్ఠరోగాన్ని కలుగు చేశాడు. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోషేను ఒకవేళ ఆ రీతిగా మాట్లాడటానికి ఎవరికీ అవకాశం లేదు, మాట్లాడటానికి వీల్లేదు అసలు. చాలామంది విషయాల్లో మనం చూస్తూ ఉంటాం, సేవకులను విమర్శిస్తూ ఉంటారు కొంతమంది, సణుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటారు వారి విషయాల్లో. కొంతమంది చూస్తే హేళన చేస్తూ ఉంటారు, కొంతమంది పోట్లాడుతూ ఉంటారు, కొంతమంది బూతులాడుతూ, ఇట్లా చాలామంది గుంపులుగా ఉంటారు. చూడండి, మోషే విషయంలో ఏమని మాట్లాడుతుంది అంటే, ఆమె ఒక స్త్రీని వివాహం చేసుకుని వచ్చిన తర్వాత మోషేను చూసి మాట్లాడుతుంది కదా. ఏమనంటుంది? అసలు నువ్వు ఏం చూసి దాన్ని వివాహం చేసుకున్నావు? ఏమైనా అందంగా ఉందా అసలు అని చెప్పి విమర్శించి మోషేను తిడుతుందంట. అక్క కదా, అక్క లేదు, తల్లి లేదు, ఎవరు విశ్వాసం లేదు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారిని నీవు మాట్లాడటానికి వీల్లేదు, దేవుడు చూస్తూ ఊరుకోడంట. అక్క అని చెప్పి ఆమెకున్నటువంటి అధికారంతో అంది, కానీ దేవుడు ఊరుకున్నాడా? ఆయన ఎవరి చిత్తాన్ని నెరవేర్చాడు? ఎవరి ఆజ్ఞ చొప్పున చేసుకున్నాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని ఆజ్ఞ చొప్పున నడుస్తున్నాడు, దేవుని మాట చొప్పున జీవిస్తున్నాడు. నీ విమర్శించటానికి నీవెవరివి కదా. ఒకవేళ ఏదైనా దేవుని ఎదుట ఆయన చెడుతనము చేస్తే ఎవరు శిక్షిస్తారు? దేవుడే. నువ్వెవరు తీర్పు తీర్చటానికి కదా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆమెకు ఒక కుష్ఠరోగాన్ని, తెల్లని కుష్ఠరోగాన్ని కలుగు చేశాడంట. తిరిగి మరలా ఆమె కోసం ఎవరు ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఎవరినైతే ద్వేషించిందో వాళ్ళే మరలా ప్రార్థన చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మోషే స్వస్థత కోసము ప్రార్థన చేశాడంట. స్వస్థతలు జరిగించమని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు మోషే ప్రార్థన ఆలకించి తిరిగి ఏం చేశాడు? ఆమెకు స్వస్థత కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 106వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 23వ వచనంలో
అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడే. దైవజనులు మరలా నీ కోసం ప్రార్థన చేయకుండా అడ్డుపడకుండా ఉంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఇక్కడ తెలియజేయబడుతుంది. అర్థమవుతుందా? నీకు కష్టం వచ్చినాక, బాధ వచ్చినాక మరలా దేవుని వైపు చూడటం కాదు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. నీ నోటిని నువ్వు కాచుకోవాలి, నీ నాలుకను నీ స్వాధీనంలో పెట్టుకోవాలి. అంతేకాని నువ్వు విమర్శించటానికి, దూషించటానికి ఏమాత్రము కూడా వీల్లేదు అని ఇక్కడ వాక్య భాగము తెలియచేయబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే ప్రార్థన శత్రువులపై విజయమునిచ్చినటువంటి ప్రార్థనగా ఉన్నది. మోషే ప్రార్థన ఎలా ఉంది? శత్రువుల మీద విజయాన్ని ఇచ్చినటువంటి ప్రార్థన వలె ఉన్నది. చూడండి, నిర్గమాకాండము 11వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, నిర్గమాకాండము 11వ అధ్యాయము 'దేవుని వాక్యం అక్కడ తెలియజేయబడద్దు కదా. మోషే వారి కోసము ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మీద విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పదవ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనడనగా. దేవుని సన్నిధిలో వారికున్నటువంటి విషయంలో వారు ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు అని ఎవరెవరికి చెప్తున్నారు ఇక్కడ? మోషే ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తున్నాడు. వారికి వచ్చినటువంటి కష్టమును బట్టి వారికి తెలియచేస్తున్నారు. అలాగే 11వ అధ్యాయంలో 7వ వచనములో మనం చూస్తే, యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీలను వేరుపరచనని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీలలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అర్థమవుతుంది కదా? దేవుడు ఏం చేస్తాడంట? వారిని శత్రువుల మీద విజయమునిస్తారంట ప్రార్థన చేసినప్పుడు మాత్రమే. దేవుని దగ్గర మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు తిరిగి మరలా వారి మీద విజయాన్ని ఇస్తానని దేవుని వాక్యము తెలియచేయబడుచు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో 5వదిగా మనం చూస్తే మోషే ప్రార్థన ఎలా ఉంది అంటే, బండ నుండి నీళ్లను రప్పించినటువంటి ప్రార్థన వలె ఉన్నది. మోషే ప్రార్థన ఎలా ఉంది? బండ నుండి నీళ్లు రప్పించినటువంటి ప్రార్థన. 15వ అధ్యాయంలో చూడండి, నిర్గమాకాండము 15వ
అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. నీళ్ళు ఏమైపోయినాయి అంట? మధురముగా మార్చబడినాయి అంట. చదవండి. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. చూడండి, ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తే దేవుడు ఏం చేశారంటే ఇక్కడ వారికి త్రాగటానికి నీటిని దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికే ఎర్ర సముద్రం నుండి జనులు అనేకులుగా వస్తూ ఉన్నారంట. షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినాలు నడిచారంట. అక్కడ వారికి నీళ్లు ఏమాత్రము కూడా దొరకలేదు. ఆ నీళ్లు దొరకలేదు కాబట్టి అంతలో వారు మారాకు చేరారంట. మారా నీళ్ళు ఎలా ఉన్నాయి అంటే చేదైనవిగా ఉన్నాయి. చేదు నీరు తాగలేరు కదా, ఎంత దాహం వేసినా. మారా నీళ్ళు ఎలా ఉన్నాయి? చేదైనవిగా ఉన్నాయి. కాబట్టి వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారంట. అందువలన దానికి మారా అని పేరు కలిగింది. ప్రజలు మేమేం త్రాగాలని మోషే మీద సనుక్కుంటూ ఉంటున్నారంట. ఆ సనుక్కొనుచున్నటువంటి సమయంలో దేవుని దగ్గర మొరపెట్టి వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి మంచి నీటిని వారికి దయచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే 6వదిగా మనం చూస్తే మోషే ప్రార్థన ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం అనే క్రమమైన జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రార్థనగా ఉన్నది. నిర్గమకాండములోనే 34వ అధ్యాయము, నిర్గమకాండము 34వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చూస్తే, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఈ వాక్యములను వ్రాసుకొనుము, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీలతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసాను. హల్లెలూయా. మోషే ప్రార్థన ఎలాంటి ప్రార్థనగా ఉందంటే ధర్మశాస్త్రం అనే క్రమమైన జీవితాన్ని ఇశ్రాయేలులకు ఇచ్చేటువంటి ప్రార్థనగా ఉన్నది. మన ప్రార్థన ఎలా ఉండాలి? మన బిడ్డలకు మాదిరిగా ఉండాలి. మోషే ప్రార్థన చేశాడంటే తను నడిపించిన ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, నేర్పిస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నామంటే మన బిడ్డలను ఆ మార్గములో నడిపించేవారుగా ఉండాలి. ఏ మార్గములు అంటే దేవుని మార్గములో. మనం వాక్యం విని వెళుతున్నామంటే తిరిగి వెళ్ళిన తర్వాత కొంతమంది అడుగుతారంట భర్తలో, ఏం వాక్యం చెప్పారు అని. చాలా బాగుంది అని చెప్పటమే కానీ ఆ వాక్యములు అసలు అంశమేంటి, దేని గురించి చెప్పారు అని వారికి తెలియజేస్తే వారు కూడా మార్చబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మోషే ఏ రీతిగా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడో ఆ రీతిగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉన్నాడంట? భోజనం చేయలేదు, నీళ్లు కూడా త్రాగలేదు. అంత నిబంధనగా ఉండి ప్రార్థన చేసి ఆ ధర్మశాస్త్రాన్ని వారికి అందించినట్లుగా ఆ క్రమంలోనికి వారిని నడిపించినటువంటి ప్రార్థనగా ఉన్నది. హల్లెలూయా. 7వదిగా మనం చూస్తే మోషే ప్రార్థన ఇశ్రాయేలీలను ఆశీర్వదించిన ప్రార్థన. మోషే ప్రార్థన ఎలా ఉంది? ఇశ్రాయేలీలను ఆశీర్వదించినటువంటి ప్రార్థనగా మార్చబడింది. చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి చూస్తే, యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఎలాగనుము, మీరు ఇశ్రాయేలీలను ఎలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక.
యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. హల్లెలూయా. మోషే ఏం చేస్తున్నాడంట? ఆయన నామాన్ని ఆ రీతిగా వారి మీద ఉచ్చరిస్తూ ఉన్నాడంట. తిరిగి దేవుడు ఆ ఉచ్చరింపులను బట్టి ఆశీర్వదించాడంట. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించటానికి గల కారణం ఏంటి అంటే, ఇశ్రాయేలీలు కొరకు మోషే చేసిన ప్రార్థనే. ఆ ప్రార్థనను బట్టి వారేమయ్యారు? ఆశీర్వదించబడి ఉన్నారు. ఉదాహరణకి ఇశ్రాయేలీలను మోషే దీవించుట వలన దేవుడు ఏం చేశాడనమాట? వారికి సహాయము చేశారు, వారిని ఆశీర్వదించారు. ద్వితీయోపదేశ కాండములో 33వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము మొదటి నుంచి, అంటే ఆ అధ్యాయం అంతా కూడా మనం చదువుకోలేము, వినండి. ఆ అధ్యాయం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే దీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీలను దీవించిన విధము ఇదంట. చదువుకోండి తర్వాత. ఈ అధ్యాయం అంతా కూడా మోషే ఏం చేస్తున్నాడు? వారిని దీవిస్తూ ఉన్నాడంట. ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ దైవజనులు చేసేదేంటి? తిరిగి మరలా వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎన్ని మాటలన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కదా, ఎంతగా దూషించినా, ఎన్ని సమస్యలు పెట్టినా తిరిగి మరలా వారి కోసం ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు దేవుని దగ్గర. వారికి ఏదైనా అవసరత వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, వారి కుటుంబంలో ఏదైనా శ్రమ శోధన వచ్చినప్పుడు వారి కోసం ఏం చేస్తారు? ప్రార్థన చేస్తూ ఉంటారు. దైవజనులకు ఉన్నటువంటి లక్షణం అన్నమాట అది. కాబట్టి మోషేను అనేక రీతిలుగా వారు ఇబ్బందులు పెట్టినా కానీ మోషే ఏం చేశాడు అంటే లాస్ట్కి వారిని మృతి పొందక మునుపంట ఇశ్రాయేలులను దీవిస్తూ ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడంట. మన ప్రార్థన ఎలా ఉండాలంటే అనేకుల కొరకు చేసే ప్రార్థనగా ఉండాలి, అనేకులను దీవించే ప్రార్థనగా ఉండాలి. ప్రార్థనలోనే విమర్శలు వస్తూ ఉంటాయి, ప్రార్థనలోనే వాళ్ళు నాకు ఇలా మోసం చేశారు, అలా మోసం చేశారు అనేది వస్తూ ఉంటుంది. ఇది కాదు, మనం దేవునికి తెలియదా? మనల్ని మోసం చేసిన, ఇబ్బందులు పెట్టిన, శ్రమల పాలు చేసిన అన్ని దేవునికి తెలుసు. నీ వంతు నీవు మంచిగా దేవునికి ఇష్టమైన ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి తిరిగి నీకు సహాయము చేస్తారు. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పుకున్నాం మనం? ఎన్ని మాటలు? 7 మాటలు. మోషే ప్రార్థన మన్నాను కురిపించింది. రెండవది దేవుని కోపము నుండి తప్పించబడినటువంటి మధ్యవర్తి ప్రార్థనలాగా ఉంది. మూడవది చూసే మోషే ప్రార్థన స్వస్థతలు జరిగించుని. మోషే ప్రార్థన ఏం జరిగింది? స్వస్థత జరిగింది. అలాగే మనం చూస్తే మోషే ప్రార్థన శత్రువులపై విజయాన్ని ఇచ్చింది. మోషే ప్రార్థన బండ నుండి నీళ్లు రప్పించినటువంటి ప్రార్థన. మోషే ప్రార్థన ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం అనే క్రమమైన జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రార్థనగా ఉంది. 7వదిగా మనం చూస్తే మోషే ప్రార్థన ఎలా ఉంది అంటే ఇశ్రాయేలీయులను ఆశీర్వదించిన ప్రార్థనగా ఉంది. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థన ఎలా ఉంది? మోషే చేసిన ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు. మనం చేసే ప్రార్థన మన దేవుడు వింటున్నారా లేదా పరిశీలన చేసుకోవాలి. వింటులేదు అంటే, మనం దేవుని కృప పొందుకోలేకపోవచ్చున్నాము అంటే మనలో ఇంకోటి ఏదో ఉంది. మొదట మనలను మనం పరిశీలన చేసుకుని దేవునికి వ్యతిరేకమైన దానిని తీసివేసి కాలేబు వలె మంచి మనసు కలిగి పూర్ణమైన హృదయముతో దేవుని సేవించి మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుని కృపను మనము పొందుకుంటాం. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.